నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 52. నాకు సిటీ కొత్త కదా, అందుకని ఆఫీస్ అడ్రస్ కనుక్కోవడం కొంచెం కష్టమైంది. నేను అడ్రస్ పట్టుకునేసరికి బాగా పొద్దుపోయింది. ఆఫీస్ లాక్ వేసి ఉంది. రేపు ఉదయం వద్దాంలే అనుకుని రూమ్కి వచ్చాను. మరుసటి రోజు ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి బయలుదేరుతుంటే ఇంటి ఓనర్ వచ్చాడు. బాబు, నువ్వు బయటికి వెళ్తున్నట్టున్నావు. ఈరోజు పొద్దుపోయేలోపు పత్రిక ఆఫీస్కి వెళ్ళి ఈ ఫోటో పబ్లిక్ చేయమని చెప్పి ఇవ్వు అంటూ ఫోటోతో పాటు ఒక కవర్ నా చేతిలో పెట్టాడు. నాకేమీ అర్థం కాక తెల్లబోయి చూశాను. రేపు మా నాన్నగారి సంవత్సరికం ఉంది, దానికోసమే ఇదంతా అన్నాడు ఆ ఓనర్. తల ఆడించి అతను ఇచ్చింది తీసుకొని ఆఫీస్కి వచ్చాను. రఘునందన్ సార్ని కలవాలని మేనేజర్తో అన్నాను. ఆయన లేరు, చనిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు కంపెనీ అంతా కృతి మేడం చూసుకుంటున్నారు. అయినా మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? మేనేజర్ అడిగాడు. లేదని తల ఆడించిన నేను, సార్ చనిపోయారా బాధతో అన్నాను. ఆయన లేరని తెలియగానే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. మేడం నాకు బాగా తెలుసు, ఓసారి పలకరించి వెళ్తాను అన్నాను. మేడం లేరు, బయటికి వెళ్ళారు. లంచ్ తర్వాత రండి, అప్పుడు ఉంటారు అంటూ అపాయింట్మెంట్ ఇచ్చాడు మేనేజర్. అలాగే అంటూ నేను బయటికి వచ్చాను. కృతి వచ్చే లోపల పత్రిక ఆఫీస్కి వెళ్ళి వద్దాం అనుకుంటూ పత్రిక ఆఫీస్కి బయలుదేరి వచ్చాను. లోపల సంపాదకుడి దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళ మాటలు బయటికి వినిపిస్తున్నాయి. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో మీరు రఘునందన్ గారి అమ్మాయి కదూ అన్న మాటలు వినిపించాయి. రఘునందన్ పేరు వినగానే నా చెవులను రిక్కించాను. నా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మాటల మీద పెట్టాను. అవునండి అన్న తీయని స్వరం వినిపించింది. అంత పెద్దాయన కూతురువై ఉండి నీకిదేం పాడుబుద్ధి తల్లి, మొగుడు కావాలి అంటూ ప్రకటన ఇవ్వడానికి వచ్చావు? మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, ఆయన మన మధ్య లేరనే గదా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. ఆయనకు సమాజంలో ఎంతో మంచి పేరుంది. నువ్వు ఇలా చేస్తే మీ నాన్నగారి పరువు పోతుంది. నేను ఈ ప్రకటన వెయ్యలేను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. అయ్యో అంకుల్, ఇలాంటి యాడ్ నా కోసం కాదు, నా పక్కన ఉన్న ఈ స్నేహితురాలి కోసం అంది కృతి. అవునంకుల్, ఇది నా కోసమే, ప్లీజ్ వెయ్యండి, ఎంత డబ్బైనా ఇస్తాను రిక్వెస్టింగ్గా అడిగింది ఆ స్నేహితురాలు. ఏమిటో ఈ కాలం పిల్లలు అని విసుక్కుంటూ ప్రకటన వేయడానికి ఒప్పుకొని వాళ్ళు తెచ్చిన సమాచారాన్ని తీసుకున్నాడు ఆ పత్రికా సంపాదకుడు. ఎప్పుడు వేయమంటారు? అయిష్టంగా అడిగాడు. రేపు ఉదయం పేపర్లో వచ్చేలా చూడండి అంది కృతి. తల ఆడించిన అతడు అమౌంట్ రిసెప్షన్లో కట్టి వెళ్ళండి అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అంటూ ఇద్దరు ఆడవాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారు. వాళ్ళ మాటలు విన్న నేను వాళ్ళ ముఖాలు చూడాలని ఉబలాట పడ్డాను. కానీ నాకు నిరుత్సాహమే మిగిలింది. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళి నేను తెచ్చిన ఫోటో లెటర్ అతనికి ఇచ్చి రేపటి ఎడిషన్లో వెయ్యమని అన్నాను. అతను అలాగే అని తీసుకున్నాడు. సార్, మీరేమీ అనుకోకుండా ఒక విషయం చెప్తారా అన్నాను నేను. ఏంటి అన్నట్టు నా వైపు చూశాడు అతను. ఇందాక వచ్చి వెళ్ళారే, వాళ్ళు ఎలాంటి యాడ్ వేయించడానికి వచ్చారు? మీరు అంతలా కోప్పడ్డారు అంటే అది ఖచ్చితంగా మీ అభిప్రాయాలకు విరుద్ధమైంది అయి ఉంటుంది. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, చెప్పండి సార్ ప్లీజ్ అన్నాను. అవును, ఖచ్చితంగా అది నా అభిప్రాయాలకు అభిరుచులకు విరుద్ధమైంది. కానీ డబ్బు కోసం అన్ని రకాల యాడ్స్ వేయవలసి వస్తుంది, లేకుంటే పత్రిక మూసుకోవాలి. అందుకే నాకు నచ్చకపోయినా ఆ యాడ్ వేయడానికి సిద్ధపడ్డాను అన్నాడు. ఇంతకు అది ఎలాంటి యాడ్ సార్ అడిగాను నేను. ఏం చెప్పమంటావు అబ్బాయి, ఈ కాలం పిల్లలు పూర్తిగా చెడిపోయారు. పెద్దల పట్ల బొత్తిగా భయభక్తులు లేవు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం లేదు. ఈ మధ్య పెళ్ళిళ్ళంటే అదో టైంపాస్ తంతులా తయారైంది. విపరీత పోకడలు పోతూ పవిత్రమైన పెళ్లిని అపహాస్యం చేస్తున్నారు. ఇందాక వచ్చి వెళ్ళారే ఆ ఇద్దరు అమ్మాయిలు మొగుడు కావాలి అంటూ ప్రకటన రేపటి ఎడిషన్లో వెయ్యమని నన్ను అడగడానికి వచ్చారు. నాకు ఇష్టం లేకపోయినా సరే అని తీసుకున్నాను. డబ్బు తీసుకున్నాక వెయ్యక తప్పదు కదా, వెయ్యాలి అని గాఢంగా నిట్టూర్చాడు. సార్, నేను ఎవరో తెలియకపోయినా అడిగిన వెంటనే చెప్పారు, దానికి ధన్యవాదములు. కానీ ఇలాగే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఆ యాడ్ ఇచ్చిన వాళ్ళ గురించి అడిగితే చెప్పకండి. డబ్బిచ్చినా సరే, మరే విధంగా భయపెట్టినా సరే చెప్పకండి. దానివల్ల
వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. ఇది నా రిక్వెస్ట్ అన్నాను. నిజమే అబ్బాయి, నేను అంత దూరం ఆలోచించలేదు. వాళ్ళు అలా యాడ్ చేయమని చెప్పారన్న ఆక్రోషంతో, ఆవేదనతో నువ్వు అడిగిన వెంటనే చెప్పేశాను. ఇది కరెక్ట్ కాదు. అంతేనా? మా పత్రికా రూల్స్కి విరుద్ధం కూడా. సమయానికి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఇక మీదట ఎవరడిగినా ఈ నిజం బయట పెట్టను. చివరకు మా ఆఫీస్ వర్క్ చేసే వర్కర్లకైనా చెప్పను. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది అన్నాడు. నా మాటలకు మీరు సానుకూలంగా స్పందించినందుకు థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుండి వచ్చేశాను. మరుసటి రోజు నేను ఉదయం లేవగానే పేపర్ చూశాను. దాంట్లో కృతి ఇచ్చిన యాడ్ వచ్చింది. అది చాలా డిఫరెంట్గా ఉంది. వేకెన్సీ కోసం వేసిన ప్రకటనలా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. వధువు కృతి కాదు, ఆమెతో పాటు ఉన్న మరో అమ్మాయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడం అవసరమా అని మొదట అనుకున్నాను. చూద్దాం ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను సెలెక్ట్ కావాలి అనుకోలేదు. కేవలం కుతూహలం కొద్దీ వెళ్ళాను. కానీ తీరా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాక నాకు అర్థమైంది ఈ ఇంటర్వ్యూ కృతి కోసమే అని. సరదాగా వెళ్ళిన నేను ఎలాగైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి అనుకొని జాగ్రత్తగా ఇంటర్వ్యూను అటెండ్ అయ్యాను. నిజం చెప్పాలి అంటే కృతిని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎలాగైతేనేమి నా అదృష్టం కొద్దీ నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. ఎలాగైనా కృతిని పెళ్లి చేసుకోవాలి, ఆమెలో మార్పు తీసుకురావాలి, వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలి, ఆమెకు జీవితాంతం అండగా ఉండాలి అనుకున్నాను. అందుకే ఆమె పెట్టిన కండిషన్లకు ఒప్పుకున్నాను. ఆమె వేరే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా ఇన్ని కండిషన్లకు ఒప్పుకునేవాళ్ళు కాదేమో అన్నాడు కిరణ్. నువ్వు అనుకున్నట్టుగానే కృతిని పెళ్లి చేసుకున్నావు. ఆమెకు తోడుగా ఉన్నావు. వాళ్ళ నాన్నగారు కోరుకున్నట్టుగా కంపెనీ బాధ్యతలన్నీ తీసుకొని కంపెనీ వృద్ధిలోకి తెచ్చే పనిలో ఉన్నావు. అంతా బాగానే ఉంది కదా. అయినా కానీ కృతి అదే అగ్రిమెంట్కి కట్టుబడి నీకెందుకు విడాకులు ఇవ్వాలి అనుకుంటుంది? ఇన్నాళ్ళు ఆమెతో కలిసి ఉన్నావు కదా. అయినా కానీ నిన్ను అర్థం చేసుకోలేదా? నీ మీద కొంచెం కూడా ఆమెకు ప్రేమ పుట్టలేదా? పైగా ఒక బిడ్డకు తల్లి కూడా కాబోతోంది కదా. ఆ బిడ్డ కోసమైనా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. కిరణ్ చెప్పింది అంతా విన్నాక అన్నాడు రోహిత్. ఇన్ని రోజులు నేను నీలాగే అనుకున్నాను. కానీ ఆమెతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో మొదటి స్టెప్ దగ్గరే ఉన్నానని నాకు ఈరోజే అర్థమైంది. బాధతో వాపోయాడు కిరణ్. తొలిమెట్టు దగ్గర ఉండడం ఏంటి? నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావడం లేదు అన్నాడు రోహిత్. కిరణ్ గాఢంగా నిట్టూర్చాడు. నీకే కాదు రోహిత్, నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. నేను నీలాగే అంతా బాగానే ఉంది కదా, నేను అనుకున్న వేళ వెళ్తున్నాను కదా అనుకున్నాను. తనలో మార్పు కనబడుతోంది అనుకున్నాను. రఘునందన్ గారి కోరిక నేను తీర్చాలని సంబరపడిపోయేంతలో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. నేను కృతిని ఎంతో ప్రేమించాను. నా ప్రేమను పంచుతూ ఆమెలో మార్పు వస్తుందని ఆశించాను. తను నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, భర్తగా చూస్తే చాలు అనుకున్నాను. కానీ కృతి నన్ను ఇప్పటికీ మొగుడి పోస్టుకు సెలెక్ట్ చేసుకున్న ఒక ఎంప్లాయీ లాగానే చూస్తోంది. ఇదే నా బాధ. మా అగ్రిమెంట్ గడువు ఈ రోజుతో ముగిసింది. విడాకులు మంజూరవుతాయి. ఇప్పుడు మా మధ్య ఉన్న ఈ భార్యాభర్తల బంధం తెగిపోయినట్టే అన్న కిరణ్. ఇప్పుడు చెప్పు, నేను తొలిమెట దగ్గరే ఉన్నట్టే కదా. నేను తనను పెళ్లి చేసుకుని ఏం సాధించాను? కృతి మనసులో కాస్త చోటు కూడా సంపాదించుకోలేకపోయాను. గుండెను ఎవరో మెలిపెట్టినట్టుగా విలవిలలాడాడు కిరణ్. రోహిత్కి మాటలు కరువయ్యాయి. మంచి తింటూ మరో పెగ్గు గొంతులో పోసుకున్నాడు. సారీ సార్, మీరు నన్ను నమ్మి అప్పచెప్పిన బాధ్యతని నెరవేర్చలేకపోయాను. మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఏమీ చేతకాని చవటలా మిగిలాను. చనిపోయిన రఘునందన్ గుర్తు తెచ్చుకొని ఆయనను మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు కిరణ్. కిరణ్ బాగా పొద్దుపోయింది, పడుకో. కునుకు పడితే మనసు కాస్త కుదుటపడుతుంది అన్నాడు రోహిత్. అక్కడే హాల్లో పడుకున్నాడు. కిరణ్ నడుము వాల్చాడు. తన షర్ట్ జేబులో ఉన్న వ్యాలెట్ తీశాడు. అందులో ఉన్న చిన్నప్పటి కృతి ఫోటోను చూసి గుడ్ నైట్ బేబీ అన్నాడు. ఆ ఫోటోలోని తన పెదాలను ఆనించాడు. పక్కన ఉన్న రోహిత్ అది చూసి, ఏరా నువ్వు ఇంకా ఫోటోకే గుడ్ నైట్ చెప్తావా? డైరెక్ట్గా కృతికి చెప్పావా? కృతికి కాల్ చేసి గుడ్ నైట్ చెప్పు. తను సంతోషిస్తుంది. నీకు తనను పలకరించినట్టుగా ఉంటుంది. విడిపోయినంత మాత్రాన పలకరించుకోకూడదు అన్న రూలేమీ లేదు కదా అన్నాడు. వద్దులే రోహిత్, తను నిద్రపోయి ఉంటుంది. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అన్నాడు. తల ఆడించి నిద్రకు ఉపక్రమించాడు రోహిత్. కిరణ్ పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. కృతికి పుట్టబోయే బిడ్డను తలుచుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఆ తెల్లవారుజామున
అతని సెల్ రింగ్ అయింది. ఉలిక్కిపడి కళ్ళు తెరవాలని చూశాడు. కానీ అతని వల్ల కాలేదు. చేతితో తడిమి తన తలగడ దగ్గర ఉన్న సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఎవరు ఏంటి అని చూసుకోకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వైపు నుంచి హలో అల్లుడుగారు అంటూ కంగారు పడుతున్న సుదేష్ణ గొంతు వినిపించింది. కిరణ్ నిద్ర ఎగిరిపోయింది. కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. ఆంటీ ఏమైంది? ఈ టైంలో కాల్ చేశారు అంటూ లేచి కూర్చున్నాడు. కృతికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. నొప్పితో విలవిలలాడుతోంది. నువ్వెక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా అంది సుదేష్ణ. ఇదిగో ఆంటీ ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్న కిరణ్ కాల్ కట్ చేసి ఫాస్ట్గా ప్యాంట్ షర్ట్ ఒంటికి తగిలించుకున్నాడు. రోహిత్ బండికి తీసుకొని బయలుదేరుతుంటే రోహిత్కి మెలకువ వచ్చింది. ఒరేయ్ ఈ టైంలో ఎక్కడికి రా నిద్రమత్తుతో అడిగాడు. కృతికి లేబర్ పెయిన్స్ అంట నేను వెళ్తున్నా అంటూ ఒక్క ఉదుటున అక్కడి నుండి బయటపడ్డాడు. ఒరేయ్ నేను వస్తాను ఉండు అని వెనక నుండి అన్న రోహిత్ మాటలు అతనికి వినిపించనంత దూరంగా క్షణాల్లో వెళ్ళిపోయాడు. ఆ నిర్మానుషమైన రోడ్ల మీద కిరణ్ నడుపుతున్న బైక్ గాలిని చీల్చుకుంటూ వేగంగా పరిగెత్తింది. అరగంట దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకున్నాడు. బైక్ దిగిన వెంటనే బుల్లెట్లా ఇంట్లోకి దూసుకుపోయాడు. నొప్పితో విలవిల్లాడుతూ అరుస్తున్న కృతి అరుపులు ఆమె గది దాటి మెయిన్ డోర్ వరకు వినిపిస్తున్నాయి. 2 మెట్ల చొప్పున ఎక్కుతూ క్షణాల్లో ఆమె గదిని చేరుకున్నాడు కిరణ్. వెంటనే ఆమెని 2 చేతులతో ఎత్తుకొని అంతే వేగంగా బయటికి నడిచాడు. అప్పటికే కారు వెనక సీట్లో కూర్చొని ఉంది సుదేష్ణ. ఆమె ఒడిలో కృతి తలపెట్టి పడుకోబెట్టాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని వేగంగా హాస్పిటల్ వైపు కారును తోలాడు. కిరణ్ డ్రైవింగ్ చేస్తూనే డాక్టర్ చందనకి కాల్ కలిపాడు. మొదటిసారి కాల్ చేసినప్పుడు ఆమె లిఫ్ట్ చేయలేదు. అసహనంతో విసుక్కున్న కిరణ్ మరోసారి కాల్ చేశాడు. ఈసారి ఆమె లిఫ్ట్ చేసి హలో అంది. చందన గారు కృతికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నేను తనని హాస్పిటల్కి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాను. మీరు త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు కిరణ్. అతడు కృతి తీసుకొని వచ్చేసరికి చందన హాస్పిటల్కి రావడమే కాకుండా ఎంట్రన్స్ దగ్గర సిస్టర్తో పాటు స్ట్రెచ్చర్ని రెడీగా ఉంచింది. స్ట్రెచ్చర్ మీద ఆమెను లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. లేబర్ రూమ్కి ఆనుకొని ఉన్న వెయిటింగ్ రూమ్ దగ్గర సుదేష్ణ కూర్చుంది. కిరణ్ లేబర్ రూమ్ డోర్ దగ్గర టెన్షన్ పడుతూ నిలబడి ఉన్నాడు. కిరణ్ అలా ఎంతసేపు నిలబడతావు? వచ్చి ఇలా కూర్చో. తనకేమీ కాదు అంటూ పిలిచింది సుదేష్ణ. చేతులు నలుపుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు కిరణ్. ఆంటీ మీరు లోపలికి వెళ్ళి కృతి ఎలా ఉందో ఓసారి చూసి రండి. తను పెయిన్స్ భరించలేదు. డాక్టర్ గారితో సిజేరియన్ చేయమని చెప్పండి అన్నాడు. కృతి శారీరకంగా నొప్పి అనుభవిస్తుంటే కిరణ్ ఆ నొప్పిని మానసికంగా అనుభవిస్తున్నాడు. అతన్ని చూసి సుదేష్ణ చిన్నగా నవ్వింది. అతని మనసు తల్లడిల్లగా అక్కడ కృతి అలా బాధపడుతుంటే మీరు ఇలా ఎలా నవ్వగలుగుతున్నారు? మీరు తనకు తల్లి కదా, మీకు కొంచెం కూడా బాధ లేదా? చిరుకోపంతో అన్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ని ముందుగా చూడాలి